వృషభ రాశివారు త్వరలో ఒకటి పువ్వు మరియు రెండవది తోటమాలి నుండి చాలా రోజుల తర్వాత 5 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి ఈ సమయం నుండి ఒక 5 పెద్ద శుభవార్తలు అయితే మీ జీవితంలో వినబోతున్నారు. అవేంటో తెలుసుకునే ముందు వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే వీరెంతో సైలెంట్గా ఉంటారు. సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వివాదాలకి చాలా వరకు దూరంగా ఉంటారు. ఈ రాశి వారిలో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. కళల పట్ల ప్రత్యేకమైన ఆకర్షణ కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా తనని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం అస్సలు విడిచిపెట్టరు. అలానే ఈ రాశికి సంబంధించిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు. సౌందర్య ఆభరణాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలానే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మాత్రం ఎప్పుడూ మిశ్రమంగానే ఉంటుంది. అంటే ఏవైనా ఆహార పదార్థాలు తిన్నా గబుక్కున జీర్ణం అవ్వకపోవడం, లేకపోతే శరీరానికి పడకపోవడం, అలర్జీలు రావటం ఇటువంటివి ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాని గురించి పూర్తిగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమంది మాత్రం వీరిని నిదానస్తులు అంటారు. కానీ వీరు ఏవైతే సిద్ధాంతాలు నమ్ముతారో వాటి మీద వెళ్ళినట్లయితే మీ జీవితం మీరు అనుకున్న విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఎదుటి వారి మీద ఆధారపడడానికి ఇష్టపడరు. అలానే ఎవరైనా ఏదైనా సహాయం చేసినట్టయితే దాన్ని కూడా ఎప్పటికీ మర్చిపోరు. కృతజ్ఞతాభావంతో మీరు జీవితాంతం ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే వృషభ రాశివారు వృత్తిపరంగా మాత్రం టైంకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. తమకు ఇచ్చినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో గడువు కంటే ముందే పూర్తి చేయాలనుకుంటారు. పనులు వాయిదా వేయటం కానీ లేదా ఇతరులకు అప్పచెప్పడం కానీ ఈ రాశివారికి అస్సలు నచ్చదు. ప్రకృతి సంబంధిత ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటారు. వృత్తిపరంగా కూడా టెన్షన్లు అయితే ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడరు. జీవితం అంతా కూడా సాఫీగా సాగిపోవాలని కోరుకుంటారు. అలానే ఈ రాశివారు వివాదాల విషయంలో మాత్రం ముందు చెప్పుకున్నట్లు ఎక్కువ దూరంగానే ఉంటారు. తమకు సంబంధం లేని విషయాలకు అస్సలు వెళ్ళరని చెప్పుకోవచ్చు. వీలైతే ఎవరికైనా ఒక సలహా ఇవ్వడం లేదా సహాయం చేయడం తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని అనుకోరు. అలానే ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అలానే పారిశ్రామిక రంగ పరంగా పెట్టుబడుల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు ఈ మాసంలో గతంలో పెండింగ్లో వేసేసినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఏవైనా ఆఫీసుల్లో మీ పనులు పెండింగ్లో పడిపోయినట్లయితే వాటికి సంబంధించి ఫైళ్ళు అనేవి ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు కొంతమంది వ్యక్తుల పరిచయం కూడా జరుగుతుంది. ఈ పరిచయం వల్ల వృషభ రాశి వారి జీవితం మరింత మార్పులు అయితే చూస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పరిచయాలు మీ యొక్క వ్యక్తిగత అలానే వ్యాపార అభివృద్ధికి ఎంతగానో సహాయపడతాయి. ఉద్యోగ రీత్యా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ ప్రదేశంలో మీకు మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి. కానీ దాన్ని చూసి కొంతమంది ఓర్వలేక ఉద్యోగంలో మిమ్మల్ని వెనక్కి లాగడానికి లేదా పై స్థాయి అధికారులతో మీకు ఉన్నటువంటి చనువును చూసి ఓర్చుకోలేక వారికి మీకు వివాదాలు వచ్చే విధంగా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఎంతో జాగ్రత్తగా అయితే మీరు ఉండవలసి ఉంటుంది. అలానే ఈ రాశివారు ఎప్పుడూ కూడా నిర్ణయాల విషయంలో పక్కవారిపై ఒక్కొక్కసారి పూర్తిగా ఆధారపడిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి అస్సలు ఎవరిని నమ్మరు. కానీ కొన్ని సందర్భాల్లో ఇంకా గుడ్డిగా ఆధారపడిపోవడం వాటి వల్ల ఇబ్బందులు కూడా చూస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అలానే వృషభ రాశి వారు అన్ని విధాల ఈ మాసంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. ముఖ్యంగా మీ ఇంట్లో కానీ ఎరుపు రంగు పుష్పాలు ఉన్నట్లయితే వాటిని అమ్మవారికి సమర్పించండి. అలానే ఆంజనేయ స్వామి వారికి కూడా సమర్పించండి. ఈ ఎరుపు రంగు పుష్పాలు మీ ఇంట్లో లేనట్లయితే బయట నుంచి అయినా తెచ్చుకోండి. ఈ విధంగా సమర్పించడం వల్ల మీ జీవితంలో శుభవార్తలు అయితే వింటారు. ఇది వివాహం గురించి కానీ లేదా వ్యాపార పరంగా సంతాన విషయంలో ఈ శుభవార్తలు పొందుతారని చెప్పుకోవచ్చు.
అలానే కొంతమంది డబ్బున్న వ్యక్తులు ఇంట్లో తోటలు ఉండటం లేదా ఫామ్ హౌస్లు ఉండటం ఉంటాయి. వాటికి తోటమాలి ఉంటారు. ఈ విధంగా తోటమాలి మీరు అడగకుండానే మీ దగ్గరికి ఎర్రటి పుష్పాలు కనుక తెచ్చినట్లయితే అది మీకు ఒక శుభ సంకేతకంగా పరిగణించాలి. తోటమాలి తెచ్చిన ఎర్ర పుష్పాలు మీకు ఒక శుభవార్తను మోసుకొస్తాయని మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. అయితే వారు అడగకుండానే మీకు పుష్పాలు తెచ్చివ్వడం జరుగుతుంది. లేకపోతే రోజువారీ ఎవరైనా మీకు పువ్వులు ఇచ్చేవారు కూడా అడగకుండానే ఎర్రటి పుష్పాలు మీ దగ్గరికి తెచ్చి ఇచ్చినట్లయితే దాన్ని కూడా మీరు శుభ సంకేతకంగా పరిగణించండి. ఇలాంటి పువ్వుల్ని లక్ష్మీదేవికి ఎరుపు అంటే ఎంతో ప్రీతికరం. లక్ష్మీదేవి వద్ద అమ్మవారి వద్ద ఉంచి పూజించినట్లయితే మీ ఇంట్లో అతిపెద్ద శుభవార్తలు వింటారు. అష్టైశ్వర్యాలకు ఎలాంటి లోటు ఉండదు. అలానే మంగళవారం రోజు ఆవు నెయ్యితో ఆంజనేయ స్వామి వద్ద దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేయండి. హనుమాన్ చాలీసాని పాటించండి. ఇవన్నీ కూడా చేయటం వల్ల వృషభ రాశి వారికి ఎంతో అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఒక విషయంలో మాత్రం బాధపడుతూ ఉంటారు. తాము జీవితంలో ఎవరినో మిస్ అవుతున్నట్టు, ఒక వ్యక్తి వెనకాలే వెళ్తున్నట్టు ఉంటారు. కానీ అవతల వ్యక్తి మాత్రం వీరిని అస్సలు పట్టించుకోరు. ఈ సమయం నుండి అయినా మీ యొక్క ప్రవర్తన మార్పు చేసుకోండి. మిమ్మల్ని పట్టించుకొని వ్యక్తుల గురించి వదిలేయడమే మంచిది. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో అభివృద్ధి అనేది అధిక శాతమే కనిపిస్తుంది. రాజకీయ పరంగా నూతనంగా ఎవరైనా ప్రవేశాలు చేయాలనుకున్నా అటువంటి ప్రవేశాలన్నిటికీ కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వృషభ రాశికి సంబంధించి వివాహ జీవితంలో చూసుకున్నట్లయితే భాగస్వామితో ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే జీవిత భాగస్వామి మీరు కలిసి కుటుంబ అభివృద్ధికి, సంతాన అభివృద్ధికి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వారు ఖచ్చితంగా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని స్వామివారిని పాలాభిషేకం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహానికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారు తప్పకుండా ఈ మాసంలో వృత్తి విషయంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందడంతో పాటుగా కొన్ని ప్రతిష్టాత్మకమైన బిరుదులు, అవార్డులు దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసినా లేదా కొనుగోలు చేసినా గోప్యంగా ఉంచడమే మంచిది. ఎందుకంటే మీ ప్రయత్నాలకు ఆటంకాలు కలిగించడానికి చూస్తారు. లేకపోతే మీరు కొనుక్కున్న స్థిరాస్తులను చూసి ఓర్వలేక నరదిష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా కొనుక్కున్నా కూడా దాచడం కుదరదు. కాబట్టి కేవలం కొనుక్కున్న దాంట్లో కొంత సకాన్ని మాత్రమే చెప్పడం మంచిది. బయట మాత్రం ఆర్థిక గొప్పలు అస్సలు చెప్పుకోకండి. అది మీకే హాని తెచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎవరికి కూడా షూరిటీలు కూడా ఉండకండి. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.